చాలా తక్కువ. ఇలాంటి నాయకులు మహాత్మా గాంధీకి వినోబాజీకి సపోర్ట్ గా వారు ఈ వేదికని, గాంధీ వేదికని, వినోబాజీ వేదికని మీ అందరినీ, గాంధీ కార్యకర్తల్ని, సర్వోదయ కార్యకర్తలంతా మీ అందరికీ ఉత్తేజపరిచే విధంగా, మిమ్మల్ని అందరినీ కార్యోన్ముఖులు చేసే విధంగా వాళ్ళు రావడం అనేది పోచంపల్లి గ్రామస్తులు, ముఖ్యంగా మన వినోబా మందిరం, మన గ్రామం, ఈ ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులని చెప్పి ఇలాంటి నాయకులు మనకు వచ్చి మన ముందుకు వచ్చి చెప్పడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈ యొక్క కమిటీ ఏదైతే అంటుండో సివిచారి గారి అధ్యక్షతన సుధీర్ చంద్రారెడ్డి గారు, ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి గారు, ప్రొఫెసర్ దిలీప్ రెడ్డి గారు మరియు అశ్మి గారు ప్రొఫెసర్ వచ్చారు. వారంగా ఇందులో చాలా కృషి చేస్తున్నారు. ప్రొఫెసర్ అశ్మి గారు మరియు శివప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్ వచ్చిండ్రు. వారంగా సుదీర్ఘ కాలం పాటు జర్నలిజంలో ఉన్నటువంటి మహానుభావులు. వీళ్ళంతా ఒక కమిటీగా ఏర్పడి వారు చెప్పినట్టు ఇప్పుడు మన యొక్క గౌరవనీయులు సురేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ కమిటీ చేసి, ఈ కమిటీ ద్వారా రేపు రాబోయే రోజుల్లో ఏమేం చేయాలి, మనం ఏం చేయాలి అనేటువంటి కార్యక్రమాలను మనం ముందు ఉంచాల్సిందిగా మనం వారిని కోరుతూ, ఇప్పుడు మన గౌరవనీయులు పెద్దలు పూజ్యులు చక్రపాణి గారు ఏ చిన్న మీటింగ్ పెట్టినా, మేము చారి గారు మేము చిన్న మీటింగ్ గాంధీ గారు అంటే, గాంధీ మీటింగ్ అంటే చాలా మంది తెలుసు కదా మీకు, రారు. గాంధీ మీటింగ్ అంటే గాంధీ మీటింగ్ అని అంటారు. వినోబాయ్ అంటే ఆయన ఎవరో మాకు తెలియదు. అట్లాంటి రోజులు గత 6-7 సంవత్సరాల నుంచి చక్రపాణి గారు మేము చిన్న మీటింగ్ పెట్టినా వారు సరాసరి వచ్చేస్తారు. ఎంత 5 నిమిషాలు 10 నిమిషాలు అడ్వాన్స్ ముందు ఉంటారు. కాబట్టి అలాంటి మహానుభావులు ఈ గ్రామానికి రావడం, వినోబాజీ యొక్క మందిరం, ఈ యొక్క మసీద్ ఏదైతే ఉందో ఇది మసీద్ కాదు, మసీదు, మందిరు, తర్వాత ఆ చర్చ్, అలాంటి ఒక సర్వమత ప్రార్థనా స్థలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వారు రావడం అనేది వారి కుటుంబ సభ్యులంగా చాలా గొప్ప విజయాన్ని సాధిస్తారని చెప్పి, వినోబాజీ యొక్క పూర్తి ఆశీర్వాదాలు వారి మీద ఉంటాయని చెప్పి భావిస్తూ వారిని మాట్లాడాల్సిందిగా చక్రపాణి గారు మాట్లాడాల్సిందిగా